ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహర్ నగర్ లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2,30,00,000 వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నూతన భవనంతో పాటు అదనపు తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాల భవనాన్ని కూడా ప్రారంభించి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేఖా కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి, డిఈ అరుణ్ కుమార్, ప్రత్యేక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని విద్యా మౌలిక వస్తుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.